సో కొత్త వచ్చిన పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పింఛన్లు అనేది 6,000 మరియు 8,000 మరియు 4,000 పదహారులు, సో 2,500 మహిళలకు. సో దీనికి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాలోనైతే పోస్ట్ ఆఫీస్లో ద్వారా పంచడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచి పంచుతున్నారో దీనికి సంబంధించిన ఎటువంటి కార్డుని అయితే చూపించి మనమైతే పింఛన్ అనేది తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరియు దీనికి ఈకేవైసీ చేయించుకోవాలా, ఈకేవైసీ చేయించుకోకపోతే ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, పింఛన్ డబ్బులు అనేది ఇస్తుందా లేదా అనేది పూర్తి అప్డేట్ ఇప్పుడే లేటెస్ట్ వచ్చిన ప్రకారం, నిన్న వచ్చిన ఒక న్యూస్ ప్రకారం అయితే ఈకేవైసీ సంబంధించిన కొత్త పింఛన్లకు సంబంధించిన సంక్రాంతి కానుక పింఛన్లకు సంబంధించిన ఎలా ఇస్తారనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకున్నాము మనమైతే. సో వీడియోలో అయితే చాలామంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు అయితే షేర్ చేయండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకైతే పింఛన్లు అనేది ఇవ్వడం అయితే స్టార్ట్ అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన సంక్రాంతి కానుకోకనైతే చాలా మందికి అయితే పింఛన్లు అనేది జిల్లాలో కూడా కొన్ని జిల్లాలతో అమలు అయితే జరిగింది. సో ఈకేవైసీ చేయించుకుంటేనే కొత్త పింఛన్లు అనేవి వస్తాయి అంటే దానిపై ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ డేట్ అయితే దానికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈకేవైసీ ఇప్పుడైతే చేయించుకోకుండా ఏం కాదు, పింఛన్ డబ్బులు అనేవి ఎటువంటి పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఈకేవైసీ చేయించుకోకుండా మీరైతే పింఛన్ అనేది తీసుకోవచ్చు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది న్యూస్ పేపర్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియోని అనేది పింఛన్ డబ్బులు అనేవి అందరైతే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.